नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आर्य वैश्य महासभा की जिला अध्यक्ष दुब्बा श्रीनिवास ने कहा कि हमारी सांस्कृतिक परंपराओं को वर्तमान पीढ़ी तक पहुंचाने के लिए बथुकम्मा उत्सव का भव्य आयोजन किया गया। बथुकम्मा उत्सव के अवसर पर वरंगल आर्य वैश्य महासभा की महिला शाखा ने चौरास्ता स्थित राधा कृष्ण उद्यान के तत्वाधान में हमारी सांस्कृतिक परंपराओं को वर्तमान पीढ़ी तक पहुंचाने के लिए एक भव्य आयोजन किया। इस उत्सव के लिए शहर भर से आर्य वैश्य महिलाओं ने बथुकम्मा को विभिन्न फूलों से सजाया और गीत नृत्य के साथ उत्सव मनाया। संघ के जिला अध्यक्ष दुब्बा श्रीनिवास, चौलेटी कलावती की महिला शाखा के अध्यक्ष नागेंद्र बाबू श्रीनिवास, गुप्ता शीलता राजमणि, धनलक्ष्मी वरलक्ष्मी आदि ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए दुब्बा श्रीनिवास कलावती ने कहा कि वर्तमान पीढ़ी तक हमारी सांस्कृतिक परंपराओं को पहुंचाने और उन्हें संदेश देने के लिए बथुकम्मा समारोह का भव्य आयोजन किया गया। బతుకు అనే పేరుతోటి ఈరోజు సామాజిక రుగ్మతలతోటి ఈరోజు పూలతోటి ఈరోజు బతకాలని చెప్పని కోరికతోటి ఒకప్పుడు చనిపోతూ ఉంటే వాళ్ళ పేరు కోసం బతుకు తల్లి అని చెప్పని పెట్టిన పేరు బతుకమ్మ అని చెప్పని మనకు తెలుసు. ఇది పేరింటి నుంచి పుట్టింది, బలహీన వర్గాల నుంచి పుట్టింది. ఈరోజు పేరింటి నుంచి పుట్టిన సాంప్రదాయాన్ని ఈరోజు తెలుగు ఆడపడుచులుగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఒకటో రోజు నుంచి 9 రోజుల వరకు నిరంతరం అనేక సాంప్రదాయ పద్ధతులు ఈరోజు బతుకమ్మను వేసుకోవడం, ఆడుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్ మహాసభ మహిళల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారని చెప్పంటే ఈరోజు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మన పిల్లలు కూడా నేర్పించే విధంగా ఈరోజు ఉండాలని చెప్పని లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. రేపు రాబో కాలంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని తప్పకుండా పిల్లలకు నేర్పే విధంగా మనం ఉండాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతూ బతుకమ్మతోటి ప్రారంభమైంది. మరి ఈరోజు రెండో రోజు. మరి ఈ రెండో రోజు కార్యక్రమంలో మా మహిళలందరినీ ఆర్యవైశ్య మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడం కోసము మేము యొక్క బతుకమ్మ సంబరాలు మరి బతుకమ్మ పోటీలను నిర్వహించడం జరిగింది. మరి ఈ బతుకమ్మ పోటీలో వారి కళను ప్రదర్శించడం జరిగింది. మరి ఈ సాంప్రదాయంగా తయారై రావడం మరి యొక్క ఆటపాటలతోటి వాళ్ళందరూ కోలాటాలతోటి దాండ్యాలతోటి ఎంతో సంతోషంగా ఈ బతుకమ్మ పండగని తయారు చేసి పూల బతుకమ్మ అంటే పూల పండుగ. పూలతోటి తీరొక్క పూలతోటి బతుకమ్మని 9 అంతరాలు పేర్చి పైన గౌరమ్మలు పెట్టి ఆ గౌరీ మాతలు ఎక్కువ సౌభాగ్యాన్ని ఇవ్వమని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ 9 రోజులు ఎంతో సంతోషంగా ఆడపడుచులందరూ చాలా ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పోటీలలో మేము వారికి ఉన్నటువంటి కళను బయటకు తీసుకురావడానికి వారికి మేము విశిష్ట జ్యువెల్లర్ వారి హైదరాబాద్ నుండి వెండి బతుకమ్మలను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 కూడా